ప్రేమమూర్తులారా, సమర్థవంతంగా ఈ సదస్సులు ఇంత మనోహరంగా ముందుకు సాగుతూ ఉన్నందుకు మొట్టమొదటిగా సంతోషిస్తున్నవాడు కరుణాకర్ రెడ్డి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన స్థాపించినటువంటిది, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, చైర్మన్గా ఉన్నప్పుడు స్థాపించారు. చాలా చక్కగా, ప్రత్యేకంగా ఈ సమయంలో ధర్మారెడ్డి నేనేమీ చెప్పదలుచుకోలేదు, ఏ సలహాలు ఇవ్వదలుచుకోలేదు, చక్కగా చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. కొంచెం కాదు, ఏ ధార్మిక సంస్థ ఇక్కడే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ సంస్థ చెయ్యని రీతిలో ఇక్కడ టీటీడీ అత్యద్భుతమైనటువంటి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న పద్ధతిలో చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. సలహాలు ఇవ్వాలి, అంత ఇస్తారు. నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేనేం సలహాలు ఇవ్వను. ఇంతమంది సలహాలని మీరు పరిశీలన చేసి చక్కగా ఆలోచన చేసి, ఈ సంస్థ ద్వారా ఆర్థికంగా మనకు లోటు లేదు, భక్తి తత్పరులైన వ్యక్తుల యొక్క లోటు లేదు, పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు సహకారంలో లోటు లేనే లేదు. ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ లేదు. అంతర్జాతీయంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ మేధావులు కానీ వాళ్ళందరి యొక్క సహకారం మీరు తీసుకోవచ్చు. డాక్టర్ నూరి దత్తాత్రేయ లాంటి వాళ్ళ యొక్క సహాయాన్ని మీరు ఇక్కడ ఆసుపత్రికి కూడా తీసుకుంటున్నారని తెలిసింది. అలాగే మనం తీసుకోవచ్చు. వీళ్ళందరి యొక్క చక్కటి ఎంతటి మేధావులు ఉన్నారో, ఎంత మంత్ర తంత్ర శాస్త్రవేత్తలు ఉన్నారో పీఠాధిపతుల్లో, ఎంతమంది అమ్మ యొక్క తేజం విరాజిల్లుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఇన్ని పీఠాల్లో సుస్థాపితమన్న శక్తి ఒక్కటే. అదే శక్తి, విశ్వ స్త్రీ శక్తి ఈ తిరుమలలో ఉన్నది.